అందరికీ నమస్కారం. నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. సన్నగా ఉన్నవారు ఆరోగ్యకరమైన పద్ధతిలో బరువు పెరగడానికి కేవలం ఆహారం మీద మాత్రమే కాకుండా జీవనశైలి మీద కూడా దృష్టి పెట్టాలి. సాధారణ నీళ్లకు బదులుగా మిల్క్ షేక్స్ తాగడం వల్ల క్యాలరీలు సులభంగా అందుతాయి. మొదటిగా బనానా షేక్. ఒక గ్లాసు పాలు, 2 అరటిపండ్లు, 1 స్పూన్ వేరుశనగ వెన్న కలిపి మిక్సీ పట్టి తాగండి. సపోటా మిల్క్ షేక్ కూడా చాలా మంచిది. డ్రై ఫ్రూట్స్, బాదం, జీడిపప్పు, ఎండు ద్రాక్ష, అంజీరా మరియు ఖర్జూరం. వీటిని రాత్రి నానబెట్టి ఉదయాన్నే తింటే ఫలితం త్వరగా ఉంటుంది. పిండి పదార్థాలు, కార్బ్స్, బంగాళదుంపలు, చిలగడదుంపలు, స్వీట్ పొటాటో మరియు అన్నం బాగా తినండి. చాలామంది బరువు పెరగాలంటే వ్యాయామం చెయ్యకూడదు అనుకుంటారు, కానీ అది తప్పు. కండరాల పెరుగుదల. వ్యాయామం చేస్తేనే మీరు తినే ఆహారం కొవ్వుగా కాకుండా కండరాల మసిల్ రూపంలోకి మారుతుంది. జిమ్కు వెళ్లి వెయిట్ ట్రైనింగ్ చేయడం లేదా ఇంట్లోనే పుషప్స్, స్క్వాట్స్ వంటివి చేయడం వల్ల ఆకలి కూడా పెరుగుతుంది. మంచి నిద్ర. కండరాలు పెరగాలంటే రోజుకు కనీసం 7 నుండి 8 గంటల గాఢ నిద్ర అవసరం. నీళ్లు. భోజనానికి అరగంట ముందు, భోజనం చేసిన అరగంట వరకు నీళ్లు తాగకండి. దీనివల్ల ఎక్కువ ఆహారం తినగలుగుతారు. ఒత్తిడి తగ్గించుకోండి. మానసిక ఒత్తిడి వల్ల కొందరికి బరువు పెరగడం కష్టమవుతుంది.